ఇంకా ఇవాళటి నుంచి అయితే మన డే 1 ఆఫ్ రివర్సింగ్ ఇన్సులిన్ రెసిస్టివిటీ సిరీస్ అయితే స్టార్ట్ చేసాము. మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే అసలు ఇన్సులిన్ రెసిస్టివిటీ ఏంటి దాని గురించి డీటెయిల్గా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. మీరు మెయిన్గా మన ఇన్సులిన్ రెసిస్టివిటీ మెయిన్ రోల్ మన బాడీలో ఆకలి ఎక్కువ పెంచాలి అండ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఇన్సులిన్ రెసిస్టివిటీ మొలకలు ఎలా తయారు చేసుకోవాలంటే శనగల్ని రాత్రంతా నానబెట్టి నెక్స్ట్ డే ఒక క్లాత్లో ఒక బట్టలో ఇవి వేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. రెసిపీలోకి వస్తే ఫస్ట్ అయితే మొలకల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పచ్చిమిర్చీలు మన టేస్ట్ తగ్గట్టు జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇవి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే దోశలా వేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటా. లేదా మీరు నచ్చని వాళ్ళు వడల్లాగా కూడా వేసుకోవచ్చు, వాటర్ తక్కువ వేసుకొని వడల్లాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బట్ మనం చేసేది హెల్దీ వర్షన్ అండ్ హెల్దీగా తినడానికి కాబట్టి ఇలా అనమాట. దాంట్లో కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి, లేదంటే ఘాటుగా అయిపోతుంది. మిక్సీ పట్టుకోవడమే. మీరు వడల్లా వేసుకోవాలనుకుంటే బరకగా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలన్నమాట. లేదు దోశలా కావాలంటే దోశ పిండి బ్యాటర్ లాగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక అందులో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ వేసుకోకండి, చెక్ చేసుకోండి దోశ పిండి ఎలా ఉంటుందో అలాగనమాట. వడలకైతే అలా నేను చూపించినట్టు. అండ్ నాకైతే ఇంకా కూడా గట్టిగా ఉందనిపిస్తుంది, సో నేను మళ్ళీ కూడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. మీరు రెగ్యులర్గా ఎలా వేసుకుంటే అలా చేసుకోవచ్చు, దోశలాగానే సేమ్. కాకపోతే టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ కలర్ వైజ్గా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలన్నమాట, వెంటనే వేసుకోవద్దు, కొంచెం పక్కకు పెట్టుకున్నాక వేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీకు సరిగ్గా రాలేదు, దోశలు విరిగిపోతున్నాయి అన్నప్పుడు మీరు బియ్యం పిండి వేసుకోవచ్చు. మీకు క్రిస్పీగా కావాలి, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే క్రిస్పీగా అలా ఏం రాదు. కాకపోతే స్టవ్ ఆన్ చేసుకున్నప్పుడు ఈ దోశలు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి దోశ వేయాలి. తర్వాత మనము స్టవ్ పెద్దగా అనుకున్నాక కాల్చుకోవాలన్నమాట, లేదంటే ఉడకదు. నార్మల్గా మనము రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అలానే వేసుకుంటే ఏం డిఫరెన్స్ ఉండదు. సేమ్ ఆయిల్ ఆర్ గీ వేసుకొని దోశని ఫ్లిప్ చేసుకోవడమే, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. కాకపోతే జాగ్రత్తగా ఉండండి, ఇది కొంచెం విరిగిపోతూ ఉంటాయి. వేసేటప్పుడే మనం చెక్ చేసుకోవాలన్నమాట, పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ. ఇంకా పెనం వేడాక దోశలాగా వేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కాకపోతే సిమ్లో పెట్టి స్లో ప్రాసెస్ కాబట్టి కొంచెం నిదానంగా కుక్ చేసుకోవడమే అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్.